రాజకీయ పరంగానో టికెట్ పరంగానో ఈ రోజు స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు. మేము పాదయాత్ర ముగించేసాను, నేను మెడికల్ క్యాంప్స్ ఇప్పటికే 400-500 ముగించేసాం మేము. దాని తర్వాత ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చాము, 1008 ఫ్రీ డెలివరీస్, అందరికీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసాం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చేయిస్తూనే ఉన్నాము. చాలా మంది వర్గం వాళ్ళకి మేము మెడికల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసాం. మేము 300 ఉర్దూ జర్నలిస్టులకి ఇన్సూరెన్స్ కట్టాను నేను. దాని తర్వాత గ్రీవియన్స్ సెంటర్స్ చేస్తున్నాము, ముద్రా లోన్స్ లో నుంచి సహాయం చేసి హెల్ప్ చేస్తున్నాము, స్వావలంబం భారత్ లోంచి వర్క్ చేస్తున్నాను నేను. 45 రోజుల మహాయజ్ఞం చేసాం మనము. 7 కాన్స్టిట్యున్సీస్ లో 7 కళ్యాణాలు చేయించాం మనము. వీఆర్ డూయింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తున్నాము. ప్రతి వర్గం వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాము, ప్రతి సమాజం వాళ్ళని వెళ్ళి కలుస్తున్నాం. ఇది మీకు అందుకే చెప్పాను, టికెట్ కోసమో టికెట్ డిక్లేర్ అయ్యడం కోసమో 10 రోజుల ముందు చేసే పని కాదు ఇది. నేను నిరంతరం చెయ్యవలసిన పని ఇది. కాబట్టి నా పని ఎప్పుడో మొదలైపోయింది. నేను శంఖం ఎప్పుడో పూరించేశాను. సమరశంఖం పూరించారు, కొనసాగుతుంది. ఇంకోటి, మనం స్త్రీ గురించి చాలా ఎక్కువగా మన భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే బెంగాల్లో జరిగినటువంటి కొన్ని మధ్య రాకేష్ రెడ్డి గారికి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు, చాలా మంది దానికి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే అలాంటి ఒక సంఘటన వినటం ఆడవారి పైన? మీరు ఈ రోజు ఒక బెంగాల్ పేరెత్తుతున్నారు కాబట్టి మనం బెంగాల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే భారత పూజంతి రమంతి తత్ర దేవత. సో అలాంటి ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలోనే ఇలాంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే మనమే నాయన. అంటే మనము అంటే ఎవరు అంటే స్త్రీ పురుషులందరూ. వ్యవస్థ కన్నా ముఖ్యం ఏమిటి అంటే అసలు మన చుట్టుపక్కల ఇండ్లల్లో ఎవరు నివసిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్లలో మనకేమైనా అనుమానాస్పదమైన పనులు కనిపిస్తున్నాయా అని చూడకపోవడం. ఇది పక్కింటి ఎదురింటి వరకు. ఆడపిల్లల్ని మనం ఇచ్చి ఆటోలలో పంపిస్తాం, స్కూల్ పిల్లల్ని. ఎవడు వాడు, ఏ ఆటో వాడు, ఆలోచించుకోకపోవడం. మీకు ర్యాపిడో బైకులు ఉన్నాయి, వీళ్ళు ఫోన్లు చేస్తారు, ఆడవాడ ర్యాపిడో బైక్ వాడు వస్తాడు, వాడు చూస్తేనే కడుపు తిప్పేస్తుంటుంది. ఆడపిల్లలు వాళ్ళ వెనక వెళుతుంటారు, తల్లిదండ్రుల అభ్యంతరం చెప్పారు, ఆడపిల్లలు అలాగే వెళుతుంటున్నారు. దాని తర్వాత సమస్యలు వస్తాయి. ఇలాంటి రాజకీయాలకు సంబంధించి కొన్ని చట్టాలు తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం కూడా చాలా వరకు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలకు కొన్ని విచిత్రమైనవి మనం ఏవైతే అనుకుంటున్నామో పురుషులు మాత్రమే చేస్తున్నారు అని, అటువంటి చోట్ల స్త్రీని తీసుకొని రావాలి. అంటే ర్యాపిడోస్ ఉన్నాయి, యూ షుడ్ స్టార్ట్ ఫీమేల్ ర్యాపిడోస్. You should start female driving buses. You should start women doing cab drivers work. You should make women running autos. సగం దరిద్రం వదులుతుంది. You should have women security guards. ఏవైతే ఇప్పటివరకు ఇది మగవాళ్ళది అనుకున్నామో ఆ క్షేత్రాలు మొత్తం ఆడవాళ్ళని నింపడం మొదలు పెట్టాలి ముందు మనం. ఎప్పుడైతే మనం ఆడవాళ్ళని నింపడం మొదలు పెడతామో మమ్మల్ని మేమే సంరక్షించుకోవడానికి 2 కళ్ళ స్థానంలో 2 లక్షల కళ్ళు తయారవుతాయి. ఫీమేల్ ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎవరైనా ఈవిటీస్ చేస్తుంటే 2 గుబ కొట్టడానికి ఇట్స్ ఈజీ టు కంప్లైంట్ టు అ ఫీమేల్ దేర్. ఈజీ ఉంటుంది. పోలీస్ స్టేషన్స్ లో ఎక్కడ కాదయ్యా రిజర్వేషన్స్ ఇవ్వాల్సింది, ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ఉందో అక్కడ ముందు ఉమెన్ రిజర్వేషన్ 50% చేసి పారేయాలి, అసలు నాట్ ఈవెన్ 30%. సో బీజేపీకి అలాంటి ప్రతిపాదన తీసుకెళ్తారు మాధవలత గారు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలోంచి నాలోంచి వచ్చిన ఆవేశమైన సమాధానం వచ్చింది కాబట్టి బహుశా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇట్స్ అ గుడ్ అంటే థింగ్స్ హావ్ జస్ట్ టుక్ దేర్ బర్త్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఈ రోజు దీనికి ఒక పుట్టుక జరిగింది కాబట్టి తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తాను. నాకేం ఒక కొత్త ఆనందం వేస్తోంది ఈ ఆలోచన నాలోంచి వచ్చినందుకు. సెక్యూరిటీ పరంగా ఉన్న ప్రతి ఉద్యోగం ఏదైతే ఉందో అట్లీస్ట్ మీకు ఎస్ఐ సిఐ ఒక లెవెల్ అంటే మీకు ఒక పోలీస్ స్టేషన్ పరిధి వరకు 50% ఉండాలి. అప్పుడు ఏమవుతుంటే ఈవెన్ అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద కూడా మీకు అన్యాయం జరగదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయిది, గుంటూరు, ఓపెన్ చెప్తున్నాను ఇక్కడే కాబట్టి, గుంటూరు నివాసురాల అమ్మాయి, రైల్వేస్ లో ఉద్యోగం వచ్చింది. రైల్వే ఉద్యోగం వస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వరకు ఎప్పుడంటే అప్పుడు డిప్లాయ్ చేస్తారంట వీళ్ళ టైమింగ్స్, ఆ సిగ్నలింగ్ దానికి. ఆ రోజు ఆదివారము ఆ మేనేజర్ కూడా ఈ పిల్లకి వర్క్ వేశాడు. ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ రోజు సంక్రాంతి పండగంట.
స్వీట్స్ తీసుకొని వెళ్ళింది పాపం. ఎవరైనా ఉంటారేమని, ఎవ్వరు లేదు, ఒక్క బిడ్డనే ఉంది పాపం, ఆడపిల్ల. ఆ పిల్ల ఉండదు, ఆ మేనేజర్ గాడు ఉన్నాడు, స్వీట్ ఇచ్చిందంట. వాడు వెనక నుంచి వచ్చి ఆ అమ్మాయిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడంట. అమ్మాయి బిత్తరిపోయి భయపడిపోయింది. భయపడిపోయి ఏం చేసి, నేను రిజైన్ చేసేస్తానని ఫ్రెండ్ తో వెళ్ళి. ఆడపిల్లలు అలాగే ఉంటారు వెంటనే. అని అలా కాదు, నీ హైయర్ అఫీషియల్స్ కి చెప్పు అంటే, హైయర్ అఫీషియల్స్ అంటారంట, నువ్వు అలా ఎలా అమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా అతని మీద మాకు ఎలాంటి కంప్లైంట్స్ ఏమంటే, ఓడిస్తాడు ఆయనకి ఎవడి మీద కంప్లైంట్, మీరు రాసుకొని చేస్తే ఎవడన్నా కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వు ట్రాన్స్ఫర్ కోసం ఇలా మాట్లాడుతున్నావు. ఒక స్త్రీ తన శీలాన్ని పణంగా పెడుతుంది ట్రాన్స్ఫర్ కి. అది ఏంటి, నిన్న మొన్న కొత్తగా ఉద్యోగంలో చేరిన పిల్లకి అంత పాలిటిక్స్ వస్తాయా? వాడే చెప్పాను, వాడు ఫోన్ నెంబర్ పంపి నాకు, వాడు ఐడి కార్డు పంపి, లేకపోతే వాడు ఫోటోగ్రాఫ్ పంపి నాకు, వాడు డిజిగ్నేషన్ పంపి, వాడిని ఐ విల్ సే వాట్ హ్యాస్ టు బి డన్ టు విత్ దట్ ఫెలో అని చెప్పాను. నాకు ఇప్పుడు కొత్తగా ఇట్లాంటి కాల్స్ మొదలయ్యాయి. అందుకే ఎప్పుడూ కూడా మీకు ఇఫ్ దెర్ ఇస్ 50% ఇన్ జాబ్స్, ఇలాంటి స్థాయిలో ఏంటి, ఇప్పుడు రాత్రి పూట సిగ్నలింగ్ జాబ్, రైల్వేస్, మీరు ఎలా పెడతారు ఒక స్త్రీని? మీరు ఎలా సిగ్నలింగ్ లో ఒక స్త్రీని అర్ధరాత్రి రమ్మంటారు? అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు లేడీ ఆఫీసర్ డిప్లాయ్, ఇద్దరు ఆడవాళ్ళని డిప్లాయ్ చేయండి. ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు ఇప్పుడు. అట్లాంటప్పుడు మీరు మేల్ ఆఫీసర్ ఎందుకు వేస్తున్నారు అక్కడ? ఆ పొజిషన్ లో కూడా ఫీమేల్ ఆఫీసర్ కి డ్యూటీ వేయండి మీరు. అట్లాంటప్పుడు ఆడవాళ్ళకి ఏం బాధ? చేస్తారు. దేర్ ఆల్సో డైనమిక్. వాళ్ళు అర్ధరాత్రి వస్తారు, పని చేస్తారు. మీరు అర్ధరాత్రులు పని వేసినప్పుడు, ఎక్కడైతే స్త్రీ సంరక్షణ ఉండాలో, స్త్రీని ఉద్యోగానికి మీరు అవకాశాలు ఇచ్చేటప్పుడు హైయర్ అథారిటీస్ ని కూడా అక్కడ ఫీమేల్స్ డిప్లాయ్ చేయండి. అలాంటప్పుడు దిస్ ఇస్ అ న్యూ వే టు థింక్, దిస్ ఇస్ హౌ ఐ విల్ స్టార్ట్ థింకింగ్. అలా సెక్యూరిటీ పరంగా ఉన్న ఉద్యోగాలు ఉన్న, బాధ్యతాయుతమైన ఉద్యోగాలు ఉన్న, అక్కడ ఐ వుడ్ సే దేర్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. ఫైనల్ గా మాధవీలత గారు ప్రేక్షకులకు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కానీ, స్త్రీల గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బీజేపీ కూడా మీరు చాలా ప్రతిపాదనలు పెట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు? నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, సమాజాన్ని మనం అందరం కలిసి మారిస్తే తప్ప సమాజం మారదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టు ఎవరో ఎప్పుడు రారు. నేను ఒకవేళ వచ్చినా కూడా, నేను ఏదన్నా చెయ్యాలన్నా కూడా మీరందరూ కదిలి చేస్తే తప్ప నేను చెయ్యలేను. ప్రపంచంలో ఏది కూడా ఒక వ్యక్తి చెయ్యలేడు. అది కేవలం భగవంతుడితో మాత్రమే అవుతుంది. కాబట్టి ఈసారి అయిన 2024లో మనం అందరము సామాజిక రాజకీయ మార్పును కోరుకుందాం. దయచేసి జాగ్రత్తం కాండి. మీ అందరి చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధమే ఓటు హక్కు. దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు మీరందరూ. మీరు ఎప్పుడైతే జాగ్రత్తమై బయటికి వస్తారో, అప్పుడు మీకోసము ప్రాణాలకైనా తెగించి నిలబడే నాయకులు బయటికి వస్తారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? మీరు లేచి జాగ్రత్తమై ఓట్లు వెయ్యట్లేదు కాబట్టే రాజకీయాలు బురద అసహ్యం అనే మాట చెవులకు రింగులెత్తేటట్టు ఉన్నందువలనే వీళ్ళు బయటికి రావట్లేదు. ఏ రోజైతే మీరు లేచి ధర్మబద్ధమైన వాళ్ళని ఎంచుకుంటారు, ఆ రోజు లైన్లు కడతారు. నిజంగా చదువుకున్న ధర్మబద్ధమైన వ్యక్తులు, స్త్రీలు, పురుషులు బయటికి వస్తారు, రాజకీయ నాయకులుగా తయారయ్యే ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ డూ హెల్ప్ టు మేక్ పాలిటిక్స్ ఆల్సో ఎ కెరియర్. మోదీ గారు 30%, 33% ఆయన అనౌన్స్ చేశారు. అది ఎవరి కోసం అనుకుంటున్నారు? మీలాంటి సామాన్య ప్రజలలో నుంచి చైతన్యవంతులయ్యి బాధ తెలిసిన స్త్రీలు బయటికి రావాలని. అందుకని వాళ్ళ కూతుళ్ళో, వీళ్ళ చెల్లెళ్ళలో, వీళ్ళ భార్యలో, వాళ్ళ కోడళ్ళలో రావడానికి కాదు. ఆల్రెడీ రాజకీయంలో ఉన్న వాళ్ళ స్త్రీలు రావడం కోసం కాదు. మీరు రాకపోతే వాళ్లే బయటికి వస్తారు. అప్పుడు మళ్ళీ ఇదే రాజకీయాలే తయారవుతాయి. కాబట్టి దయచేసి ధర్మబద్ధంగా మీకోసం ముందుకొచ్చే వాళ్ళని ఈసారి ఓటు హక్కుతో వినియోగించుకొని గెలిపించి, సభ్య సమాజం నుంచి నిజమైన రాజకీయ నాయకులు రావాలి అనే ఒక కొత్త నినాదాన్ని బయటికి తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అండ్ విష్ యూ గుడ్ లక్. మీరేదైతే అనుకుంటున్నారో అలాంటి మార్గంలో వెళ్ళాలని, అధిష్టానం నుంచి పిలుపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ కార్యాచరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. భగవంతుడు ఆ సంకల్పం, ఆ శక్తి అన్ని ఇవ్వాలని, ఇస్తారని మాకు అర్థమవుతుంది. సో అది కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మాధవీలత గారు చెప్పినటువంటి విషయాలు. ఆమె భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించారు. సో ప్రజలకి విన్నపాలు, విజ్ఞప్తులు కూడా చేశారు. చూద్దాం భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతాయి. ఇది మాధవీలత గారితో ఇంటర్వ్యూ.